ప్రైజ్ లోడ్. చూడండి, ఇర్మియా 6వ అధ్యాయం 16వ వచనం. యెహోవా ఎలాగూ సెలవిచ్చున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. మిమ్మల్ని కాపు కాయటకు నేను కావలివారిని ఉంచున్నాను, ఆలకించుడి. వారి చేయి బూరధ్వని వినబడుచున్నది, అయితే మేము వినమని వారు అనుచున్నారు. అన్యజనులారా వినుడి, సంగమా వారికి జరిగిన దాన్ని తెలుసుకున్నాము. భూలోకమా వినుము, ఈ జనులు నా మాటలు వినుకున్నారు, నా ధర్మశాస్త్రం విసర్జించున్నారు గనుక తమ ఆలోచనకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించున్నాను. ఏంటట? మార్గంలో నిలిచి చూడి, పురాతన మార్గముల గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది. ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో, ఆయనతో సహవాసం చేస్తారో, ఆయన సన్నిధానవర్తులుగా ఉంటారో వారికి ఎల్లప్పుడూ కూడా నెమ్మది ఉంటుందండి, శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది కదా. దేవునితో మనం సహవాసం చేసిన యెడల మనకి సమాధానం కలుగుతుంది, శాంతి కలుగుతుంది. ఆయన మార్గంలో నడిచినప్పుడు మనకి మేలు కలుగుతుంది. ఆయన చిత్తంలో మనం కొనసాగుతున్నప్పుడు మనకి నెమ్మది ఉంటుంది, నీతి ఉంటుంది. నీతి సముద్ర తరంగముల వరే ఉంటుంది, సమాధానము ప్రవహిస్తూ ఉంటుంది. కనుక మన హృదయంలో జీవనది ప్రవహించాలంటే మేలు కలుగు మార్గం ఏది, పురాతన మార్గంలో ఏంటి అంటే భక్తి మార్గము విడిచిపెడితే మనకి శ్రమ కలుగుతుంది. సో మనకంటే ముందు గుండా వెళ్ళే వాళ్ళు ఉన్నారు కదా. మనకి ధర్మశాస్త్రం అంటే వాక్యం ఉంది. మనకి వాక్యము మన పాదములకు దీపం, మన త్రోవకు వెలుగుగా ఉంటుంది కదా. కనుక మనం దేవునితో సహవాసం చేయాలి, అని సన్నిధానవర్తులుగా ఉండాలని చిత్తంలో కొనసాగాలి. అంతేగాని మనకి నచ్చిన త్రోవలు కూడా మనం వెళ్ళకూడదు. వెళ్తే మనకి కీడు వస్తుంది, నష్టం వస్తుంది. అర్థమైందా? అందుకే దేవుడు గద్దిస్తున్నప్పుడు సరిచేసుకోవాలా. ఏ విషయంలో దేవుడు గద్దిస్తున్నాడు, ఏ విషయంలో సరి చేసుకోవాలి. హృదయాన్ని కఠినం చేసుకోకూడదు, దానివల్ల కీడు కలుగుతుంది. ఓకేనా? దేవుడి కొద్ది మాటలు చేయించుకుందాం.